హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ఎమ్మెల్సీ కవిత గారు ఒక ప్రజాప్రతినిధిగా తన ఓటును దుర్వినియోగపరిచిందనడానికి నా ముందున్నటువంటి కొన్ని ఆధారాలతో మేము ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా కవిత గారు 2014లో తన అఫిడవిట్ లో తన యొక్క నిజామాబాద్ కోడలుగా పోతన్గల్లో తన ఓటును వినియోగించుకున్నట్టుగా ఎన్రోల్ చేసుకున్నట్టుగా తన అఫిడవిట్ లో నమోదుపరిచినటువంటి ఆధారం. 2019 లోక్సభ ఎలక్షన్ లో కూడా తన అఫిడవిట్ లో పోతన్గల్లోనే తన ఓటును ఎన్రోల్ చేసుకున్నట్టుగా ఆధారం. కవిత గారు 2014 నుంచి 2019 వరకు అసెంబ్లీ ఎన్నికలు, జనరల్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్లకు అన్నింటికీ కూడా పోతన్గల్ తన అత్తగారి ఊర్లోనే ఓటు వినియోగించుకున్నట్టుగా మన ముందున్నటువంటి ఆధారం. ఈ రోజు ఎలక్షన్ వెబ్సైట్ లోకి వెళ్లి క్రాస్ చెక్ చేసినప్పుడు ఎలక్షన్ వెబ్సైట్ లో కూడా పోతన్గల్లో తన ఓటు ఈ రోజు వరకు కూడా వెబ్సైట్ లో తన ఓటు అలాగే ఉన్నదానికి ఇది నా ముందున్నటువంటి ఆధారం. తన యొక్క ఓటు కవిత గారు బోధన్ తర్వాత తన ఓటు యొక్క నెంబర్ కూడా ఒక్కసారి చూసినట్లయితే 021817 తన యొక్క ఓటర్ యొక్క నెంబర్. తన ఓటు ఉన్నది కూడా మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పోతన్గల్లో. ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి సమయాన్ని కూడా మీరు చూసినట్లయితే డిసెంబర్ 1వ తారీఖు నాడు 12:19:06 సమయంలో నేను ఇది ఎలక్షన్ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. అంటే పోతన్గల్లో మీ యొక్క ఓటును రద్దు చేసుకోకుండా ఇవాళ హైదరాబాద్ లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇవాళ మీరు మళ్లీ మీ ఓటును నమోదు చేసుకున్నట్టుగా మీరే మీడియాకి మీరు ఇచ్చినటువంటి విజువల్స్ లో ఇది ఆధారం. ఇదే కాకుండా తను బ్యాలెట్ లో తను వేస్తున్నట్టుగా కూడా ఇంకొక ఫోటో కూడా బయటకు వచ్చినటువంటి ఆధారం. అంటే బ్యాలెట్ లో ఓటు వేసేటప్పుడు జనరల్ గా ఎక్కడా కూడా మొబైల్ అలో చెయ్యరు. కానీ మీరు మీ రాజ్యం మీది కాబట్టి ఇవాళ అన్నింటినీ కూడా ఈ రకమైన దుర్వినియోగం చేస్తున్నందుకు నా దగ్గర ఉన్నటువంటి ఆధారం. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్సీగా ఉంటూ ఈ రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను, నా అధికారాన్ని దుర్వినియోగం చెయ్యను అని చెప్పేసి ప్రమాణం చేసి మీరు ప్రజాప్రతినిధి కొనసాగుతున్నటువంటి మీకు ఓటును దుర్వినియోగపరిచే హక్కు మీకు లేదు అని మొదటగా గుర్తు చేస్తున్నా. మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఓటు పైన గౌరవం లేని రాజ్యాంగాన్ని చిన్న చూపు చూసు ప్రజాస్వామ్యం అంటే చులకన భావంలో ఉన్నటువంటి ఓటు అంటే దానికి విలువ లేదు అనే విధంగా మీరు చెప్పే అటువంటి మీలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీగా కొనసాగే అటువంటి అర్హత లేదు. ఎలక్షన్ కమిషన్ కి ఇది నేను కంప్లైంట్ చేయబోతున్నాను. మీరు ఎమ్మెల్సీగా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు అర్హులు కారు. ఓటుని గౌరవించలేనటువంటి మీరు ప్రజాప్రతినిధి ఎట్లా అవుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. బేషరతుగా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పండి. మీ ఓటును రద్దు చేయాలని చెప్పేసి మీ ప్రజాప్రతినిధి పదవి ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ తరపున. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.